హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియో ఏంటంటే, ఇంకా ఈరోజు సండే అమావాస్య కదా, ఈ రోజుతో ఆషాఢ మాసం అయిపోతుంది. ఇంకా రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కదా. యూజువల్లీ మేము ఇంకా శ్రావణ మాసం మంత్ అంతా కూడా అసలు నాన్ వెజ్ తినమన్నమాట. ఈవెన్ ఎగ్ కూడా అసలు తినము. సో ఇంకా ఎలాగో 1 మంత్ అంతా తినకుండా ఉండాలి కాబట్టి ఈ రోజు డాడీ మంచిగా నాటుకోడి తెచ్చాడు. సో ఇంకా దాంతో మంచిగా బిర్యానీ చేసుకుందామని అయితే మేము ఫిక్స్ అయిపోయాము. అండ్ కొంచెం ఆ బాస్మతి రైస్ అండ్ కొన్ని నిమ్మకాయలు, కొంచెం కొత్తిమీర అలాంటివన్నీ తక్కువ వస్తే ఇంకా డాడీ వెళ్ళాడు అనమాట తీసుకురావడానికి. అంతవరకు మనం మసాలా అట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా, పదండి. నేనేదో పెద్ద చెఫ్ అన్నట్టు, ఇంకా బిర్యానీలో పెద్ద ఎక్స్పర్ట్ అన్నట్టు ఏం పెట్టలేదు. యాక్చువల్లీ ఒక సండే నార్మల్గా మేము చికెన్ తెచ్చుకుంటే కొంచెం టైం స్పెండ్ చేసుకుంటూ ఎలాగ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తాము అని నేను జస్ట్ మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇంత లోపల మా డాడీ తెచ్చేసాడు. సో ఇప్పటికి ఏం చేశానంటే, ఫస్ట్ చికెన్ ని కొంచెం కడిగేసేసి ఉప్పు కొంచెం పసుపు వేసి పక్కన పెట్టేశాను అనమాట. ఎందుకంటే మసాలా అవన్నీ వేసుకునే టైంకి మంచిగా అది కొంచెం మ్యారినేట్ అవుతుంది అన్నట్టు పెట్టేశాను అంతే. సో చికెన్ అది అయిపోయింది. ఇప్పుడు రైస్ కి ఏం చేయాలంటే, ఇంకా నార్మల్ గా మేము ఎట్లా చేస్తామంటే బాస్మతి రైస్ అండ్ నార్మల్ రైస్ రెండు కలిపి పెడతాం అనమాట. అన్ని నార్మల్ రైస్ లేకపోతే అంతా బాస్మతి రైస్ అంటే అంతగా నచ్చదు. సో కొంచెం మిక్స్ చేసి పెడతాము. అది ఇప్పుడు చేయాలి. ఇంకా ఎలాగో సండే కాబట్టి మంచిగా పిల్లలకి హాలిడే, బాగా టైం స్పెండ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇలాగ ఆటలన్నీ ఆడుకుంటూ. ఇంకా ఈ మేడం అయితే కన్ఫర్మ్ గా వస్తుంది మా ఇంటికి ఆడుకోవడానికి. చూడండి ఎట్లా చేస్తున్నారు తెచ్చిన దాంతో అంతా. అసలు వినదనమాట, ఇవ్వద్దు తీసుకోవద్దు అంటే అసలు వినదు. సో ఇలా చిన్న పిల్లల మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేయడం అండ్ వాళ్ళు ఇచ్చే క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కూడా భలే ఉంటాయి. ఒకసారి చూడండి ఇప్పుడు. ఇంకా అలా ఆడుకుంటుంది, మంచిగా ఆడుకోవచ్చు కదా. ఏదైనా పని చేస్తుంటే ఇంకా మధ్యలో నేను చేస్తాను ఇట్లా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా హెల్ప్ చేస్తుంది అనమాట. ఇంకా అలానే చూస్తూ ఉంటే మనకు టైం గడిచిపోతుంటుంది కాబట్టి తీసుకొని వచ్చి, అండ్ నార్మల్ రైస్ అండ్ బాస్మతి రైస్ యాక్చువల్లీ మేము ఆ రోజు చేసింది 3 గ్లాసెస్ అనమాట. సో అది 1.5 ఇది 1.5 వేసేసి చేసేసాను. అది కొంచెం రైస్ అంతా కొంచెం కడిగేసి పక్కన పెట్టేసాను నానబెట్టడానికి. దాని తర్వాత ఇప్పుడు చికెన్ ఆల్రెడీ మ్యారినేట్ చేసుకునేది ఉంది కదా, దాన్ని తీసుకొని ఇంకా కొంచెం బాయిల్ చేస్తున్నాను అనమాట. చేతికి ఏదైనా సరే మనకు అయిందంటే వంట చేసేటప్పుడు నాకు అస్సలు అవ్వదన్నమాట. కన్ఫర్మ్ గా వాష్ చేస్తూనే ఉంటాను. అట్లా ఎన్నిసార్లు కడుగుతానంటే ఇంకా మా అమ్మ మా చెల్లెలు అయితే తిడుతూనే ఉంటారనమాట. ఎన్ని నీళ్ళని వేస్ట్ చేస్తావు, ఎన్నిసార్లు వాష్ చేస్తావు అని అంటుంటారు. బట్ నాకు కొంచెం ఓసిడి, ఇంకంతే, అది మానేకి అవ్వదు. సో చికెన్ లోకి దాని తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పసుపు అలాగా వేసేసి ఇంకా పెట్టేశాను అనమాట. బేసికలీ నాకు ఇలాగ బిర్యానీ అండ్ కొంచెం పెద్ద వంటలు చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. బాగా ఇష్టంగా చేస్తాను. అండ్ ఒకటి నాకు బేసికలీ వచ్చు కూడా. నార్మల్ డైలీ చేసుకునే వంటల్లో ఏదో ఒకటి తక్కువ ఎక్కువ వేసేస్తాను అనమాట. యూజువల్లీ కొంచెం ఈ ఉప్పు కూడా నా చేతిలో ఎక్కువ పడుతుంది, అందుకే చూసి కొంచెమే వేసాను. ఇంకా భావన అక్క అక్క అనుకుంటూ తిరుగుతూనే ఉంటుందన్నమాట. అండ్ ఆ పిల్ల చేసే యాక్షన్లు అయితే అసలు నేనైతే ఒక్కొక్కసారి చాలా షాక్ అయిపోతాను. 2 yearsకి ఎంత చేస్తుందని. చూడండి మనం చూస్తున్నామని ఇంకా ఏదో నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తుంది అనమాట. బాబోయ్, ఈ ఎక్స్ప్రెషన్లు అయితే అసలు తట్టుకోలేము ఒక్కొక్కసారి. సో ఒకవైపు ఆ పిల్ల వాళ్ళు అట్లా ఆడుకుంటూ ఉంటుంటే ఇంక ఇటువైపు మనం బిర్యానీ ప్రాసెస్లో బిజీగా ఉన్నాం అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ అయితే పెట్టేశాను. ఇంకా అంత లోపల కొంచెం మసాలా వేసుకుందామని అనుకున్నాం. సో మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంకా వేసుకున్నాను అనమాట. కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండ్ కొంచెం లవంగం, చెక్క లాంటివి. సో గైస్, చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది అనమాట. అండ్ ఈ లోపల మసాలా కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు రైస్ పెట్టేసుకుందాం. సో యూజువల్లీ ఎట్లా చేసుకుంటారంటే, నార్మల్ గా అంతా ఇది అయిన తర్వాత దాని మీద రైస్ వేసి అట్లా చేస్తారు కదా. ఒకసారి ట్రై చేసినా కానీ నాకు అది సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు అనమాట. అందుకే మేము ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు రైస్ చేసి అది గ్రేవీ లాగా చేసుకున్న తర్వాత లేయర్స్ వేసుకొని దాన్ని కొంచెం సేపు స్టీమ్ చేస్తాం అనమాట. నా వే ఆఫ్ బిర్యానీ మేకింగ్ అనేది అట్లే. ఇంకా సో ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఐ థింక్ నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పటి నుంచి సేమ్ ఈ ప్రాసెస్ చేస్తున్నాము. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేయండి, ఓకేనా. సో ఇది ఎట్లా అవుతూ ఉంటుంది కాబట్టి మనము రైస్ చేసుకుందాం. ఈ రైస్ ఎట్లా అంటే, ఫస్ట్ ఆయిల్ వేయాలి, కొంచెం ఆయిల్ వేయాలి.
అలా చెప్పుకుంటూ వీడియో తీసుకుంటుంటే నాకు మొత్తం ఫోకస్ వెళ్ళిపోతుంది అనమాట. ఎంతెంత ఏమేమి వేస్తున్నాను అని కూడా చూసుకోవాలి. అంటే కొంచెం ఫోకస్ అంతా ఏం చెప్పాలి అనే దాని మీదే ఉందనమాట. సో ఇంకా అట్లా అవ్వదులే అని నార్మల్ వీడియో అయితే తీసేసుకున్నాం అనమాట. ఫస్ట్ ఆయిల్లోకి జస్ట్ ఇంకా ఆవాలు అలా వేసేసుకునేసి, ఇంకా బిర్యానీ కాబట్టి పక్కా మనకు బిర్యానీ ఆకు అండ్ కొంచెం ఒకటే వేసాను అనమాట యాలక్క. అండ్ ఈ పుదీనా అయితే ఎక్కువ తినమనమాట, జస్ట్ అయితే ఫ్లేవర్ కోసం కొంచెం అయితే వేసేసాను. అండ్ కొంచెం కలర్ కోసం పసుపు వేసాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, బట్ నేను వీడియోలో చూపించడం అయితే మర్చిపోయాను. సో ఇలా అయిపోయిన తర్వాత కొంచెం వేడి అయిపోయాక మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా బియ్యము, అవి కొంచెం సేపు నానాలన్నమాట, అరౌండ్ ఒక 20-25 మినిట్స్ నానాలి. సో అంతవరకు ఇంకా ఆ మసాలా వేయడం అండ్ చికెన్ పెట్టడం లాంటివి చేసేసుకుంటాను నేను. సో అంతలోపల ఇవి నానిపోతాయి కాబట్టి ఇంకా అది కొంచెం ఎసురు కాగానే వేసేస్తాను. ఇంకా అక్కడ అవి రెండు బాయిల్ అవుతూ ఉన్నాయి కాబట్టి బిజీగా ఉంటుంది కాబట్టి మనము ఖాళీగా అయితే ఉండలేము అనమాట, ఏదో ఒకటి లోపల తోయాల్సింది. సో డాడీ ఇంకా ఏదో ఖర్జూరం ది స్వీట్ ఏదో తెచ్చింటే అలాగ లాగిస్తూ ఉన్నాను. ఈ లోపల చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం గ్రేవీ చేసుకోవాలి. దానికంటే ముందు ఏం చేయాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఆయిల్ వేసేసి ఫస్ట్ ఆనియన్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను. అండ్ అటుపక్క రైస్ చూసుకోవాలి, ఇటుపక్క గ్రేవీ చేయాలి. సో మంచిగా ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట అట్లా బిజీగా ఉండి చేసుకోవడము. అండ్ పక్కన ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఈ బాయిల్ అండ్ చికెన్ ఉంటుంది కదా, యాక్చువల్లీ రైస్లోకి అయితే నేను హాఫ్ వేస్తాను, ఇంకా హాఫ్ పక్కన పెట్టేస్తే అమ్మ దాన్ని కర్రీ చేస్తుంది అనమాట. నేను ఓన్లీ బిర్యానీ రైస్ వరకే చేస్తా, ఇంకా కావాలంటే రైతా చేస్తా, కానీ నాకు కర్రీ చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా అమ్మ నేను చేస్తాలే అంటది. సో అమ్మ డ్యూటీ అది. ఇప్పుడు మనం గ్రేవీ చేసే విధానం ఏంటంటే, ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా అయితే ఉంది కాబట్టి దాన్ని వేసుకోవాలి. ఉన్నదంతా ఊడ్చేసి కావాలంటే వేసేసేయండి. అండ్ దాని తర్వాత అలా ఆయిల్లో ఫ్రై అవుతున్నంతసేపు కాసేపు పెట్టేసేసి, దాని తర్వాత మనం దాంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ ఉండే మసాలా పౌడర్స్ అన్నీ వేసేస్తాను నేను. గరం మసాలా, చికెన్ మసాలా అండ్ ఈ బిర్యానీ మసాలా వేస్తాను అనమాట. సో ఇవన్నీ వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసేసి దాని తర్వాత కొంచెం కారం పొడి అయితే వేసేసాను అనమాట. అండ్ దీంట్లోకి కొంచెం నిమ్మకాయ పిండుకొని వేస్తే కన్నా చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. సో అలా వేసేసాను. ఈ బిర్యానీ చేసినంత సేపులో నేను కొంచెం ఉప్పు కారం తగ్గడానికి చూస్తాను, ఎందుకంటే డాడీకి కొంచెం బీపీ ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక నేను డాడీకి ఇచ్చాను అనమాట పట్టుకోమని. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, యాక్చువల్లీ నాకు బాగా పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉందనమాట. ఏమైందంటే మా అమ్మకేమో ఫోన్ ఇచ్చేసాను వీడియో దిమ్మని, మొత్తం వీడియో అంత అయిపోయినా చూస్తే అది వీడియో రికార్డ్ అవ్వలేదు. సో ఐ విల్ మేక్ షూర్ నంబర్స్ పడుతున్నాయా లేదా అని అన్ని అడిగి కొంచెం వీళ్ళని వీడియో దిమ్మని చెప్తాను అనమాట. పాపం ఎలాగో తీస్తారు నా కోసం. అండ్ ఇప్పుడు ఏంటంటే కొంచెం స్టీమ్ చేసుకోవడానికి ఫస్ట్ లేయర్స్గా పెట్టుకోవాలి కదా. ఫస్ట్ గిన్నెకి మొత్తం ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. ఈ లోపల అమ్మ ఇంకా నేను తీసిపెట్టిన చికెన్ అంతా కర్రీ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ అంతా గిన్నెకి లోపల అంతా పట్టించిన తర్వాత ఫస్ట్ కింద కొంచెం రైస్ వేయాలా, దాని మీద కొంచెం చికెన్ గ్రేవీ వేస్తాను. దాని మీద ఈ ఫ్రైడ్ ఆనియన్ అయితే వేస్తాను అనమాట. అలాగే లేయర్స్ పెట్టేసి అండ్ ఒక 5 to 10 minutes కొంచెం పెట్టేస్తాను. సో అలా లేయర్స్ అంతా ప్రిపేర్ చేసుకునేసి దాన్ని కొంచెం స్టవ్ మీద ఒక 5 to 10 minutes పెడితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా అమ్మ చేసిన చికెన్ కర్రీ ఇది. సో గైస్, ఇది వచ్చేసి ఇవాళ వీడియో. ఏదో నాకు వచ్చినట్టు బిర్యానీ చేసేసాను అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ విత్ యువర్ బ్యూటిఫుల్ స్మైల్. బై. ఇట్లానే లైక్ అను, లైక్ బాగున్నా బాగున్నా, ఇట్లాను మా ఇట్లాను 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 ఇట్లా కాదు ఇట్లా పెట్టుకొని ఇట్లా సరే లైక్ సో ఆ పిల్లకి అలా థమ్స్అప్ పెట్టడానికి రాకపోయినా నేను అడిగానని ఇంకా చేసిందనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. ఒకవేళ నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.